ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతగానో ఆయన ఉచితమైన కృప చొప్పున 21 దినాల నుండి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో మొరపెట్టడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి అంతైనా మనం దేవుని స్తుతించగలిగిన వారమై ఉన్నాం. హల్లెలూయా. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. ఇంత సుందరమైన దేవాలయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఆపమనే వరకు స్తోత్రం చెప్తూనే ఉందాం. మీకు మందిరం ఎంత బాగా నచ్చిందో అంత బాగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. రియల్లీ చాలా బాగుంది. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున ఈరోజు ఈ స్థితిలో దేవుడు మన సంఘాన్ని నిలబెట్టాడు. పరిచర్య ముందుకు వెళ్తూ ఉండగా విశ్వాసులుగా మీరేం చేయాలి? సేవకులకి తోడ్పాటును అందిస్తూ ముందుకు వెళ్ళే భాగంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. జాగ్రత్తగా వినండి. కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను నేలగొట్టును. హల్లెలూయా. ఇంకందరూ ఇటువైపు చూడండి. ఈ రాత్రికాల సమయంలో నేను మీతో మాట్లాడాలనుకున్న వాక్య భాగం ఏంటి అంటే, ప్రసంగి భక్తుడు ఈ గ్రంథాన్ని రాస్తూ ఏమంటాడో తెలుసా? సూర్యుని కింద జరుగుతున్న సమస్తము ఏమంటాడు? సమస్తము వ్యర్థమని చెప్పుకుంటూ వస్తూ 10వ అధ్యాయంలోకి వచ్చేసరికి భక్తుడు అంటాడు, బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడుట చేత తైలమంతా ఏమైపోయిందంట? ఏమైపోయింది? చెడు వాసన అయిపోయింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బుక్కవాడు అనగా అర్థం ఏంటి అంటే, అందరం సెంట్లు వాడతాం కదా, సెంట్లు తయారు చేసేవాడిని బుక్కవాడు అంటారు. బుక్కవాడు అంటే ఎవరు? సెంట్లు తయారు చేసే వ్యాపారవేత్తని బుక్కవాడు అంటారు. సో ఒక సెంట్లు తయారు చేసే వ్యాపారవేత్త సెంటుని ఎందుకు తయారు చేస్తాడు? అనేక మందికి సువాసన వెదజల్లాలని తయారు చేస్తాడు. బుక్కవాడు ఒక తైలాన్ని ఎందుకు తయారు చేస్తాడు? ఆ తైలము వాడిన అనేక మందికి ఆ తైలం ఎలా ఉండాలంట? సువాసనగా మార్చబడాలని ఒక తైలాన్ని చేస్తాడు. ఏ వ్యక్తి అయినా ఒక వస్తువును తయారు చేస్తున్నాడంటే ఆ వస్తువుని ఏ ఉద్దేశంతో చేస్తాం? ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం. కానీ ఫ్యాను బిగించగానే స్విచ్ చేయగానే కింద పడిపోవాలి అని ఎవరైనా తయారు చేస్తారా? ఏ వస్తువైనా ఇలా చేయంగానే పాడైపోవాలి అని ఎవరైనా తయారు చేస్తారా? ఏ వస్తువు తయారు చేసినా కూడా దానికి ఒక పని అనేది కలుగజేశారు. ఇది ఇలాగూ పని చేయాలి, ఇది ఇలాగూ ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆ వస్తువును తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ బుక్కవాడు అనగా ఈ పెర్ఫ్యూమ్ సెంట్ తయారు చేసే వ్యక్తి కూడా ఒక తైలాన్ని తయారు చేసి అక్కడ పెట్టాడు. ఆ తైలానికి ఏం చేయడం మర్చిపోయాడు? మూత పెట్టడం మర్చిపోతే ఆ తైలంలో ఇంతలోకి ఏం పడింది? చచ్చిన ఈగ పడటం చేత ఆ తైలమంతా ఏమైపోయింది? సువాసన ఇవ్వాల్సిన తైలమంతా ఏమైపోయింది? చెడు వాసన వెదజల్లుతుంది. పరిమళాన్ని వెదజల్లవలసిన తైలము చెడు వాసన వెదజల్లుతుంది. ఎందుకో తెలుసా? తైలములో పడిన చచ్చిన ఈగ వలన. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. బుక్కవాడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరినీ ఇక్కడ తెల్లబట్టలు వేసుకుని కూర్చున్నారు కదా, తెల్లబట్టలు వేసుకుని కూర్చుని అందరినీ దేవుడు ఎలా తయారు చేశాడో తెలుసా? ఒక పరిమళ తైలముగా దేవుడు మనల్ని తయారు చేశాడు. కానీ కొన్నిసార్లు ఆయన దేవుని పరిమళాన్ని వెదజల్లాల్సిన మనం
దేవుని ఆత్మీయతను వెదజల్లవలసిన మనము, దేవుని పరిమళాన్ని వెదజల్లవలసిన మనము కొన్నిసార్లు చెడు వాసన వెదజల్లే బిడ్డలుగా మనం మారిపోతున్నాం. హల్లెలూయా. అర్థమైందా? ప్రసంగి భక్తుడు అంటాడు, బుక్కవాని తైలములో చచ్చిన ఈగ పడుట చేత తైలం మొత్తం ఏమైపోయింది? కంపు కొట్టుపోయింది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో బుక్కవాడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు, తైలము అనగా ఒక మనిషిగా రక్షింపబడిన మనందరము బుక్కవాని చేతిలో తైలముగా మనం మార్చబడ్డాం. దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పరిమళాన్ని వెదజల్లే సువాసనగా దేవుడు మనల్ని చేయాలని కోరుకున్నాడు. ఒక మాట అడుగుతా, దేవుడు ఆదామును కలగజేశాడా? ఆదామును దేని నుంచి కలగజేశాడు? చెప్పాలి అందరూ. ఆదామును దేవుడిని దేని నుంచి కలగజేశాడు? మట్టితో కలగజేశాడు. అంటే ఒక మనిషిని దేవుడు ఎందుకు పనికిరాని ఒక మట్టితో దేవుడు తయారు చేశాడు. దేవుడు ఏమని ఆలోచన చేశాడో తెలుసా? ఆదామును చేసిన తర్వాత, నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఆదాము, నీ వలన ప్రపంచానికి మంచి జరగాలయ్యా, నువ్వు ఈ విధంగా జీవించయ్యా, ఇదిగో నిన్ను ఒక వనంలోనికి పంపిస్తున్నాను, నీకు ఇష్టం వచ్చినట్టుండు, మంచిగా ఉండు, దేవుని భయభక్తులు కలిగి జీవించు, నా ఎడల ప్రేమ కలిగి జీవించు అని ఆదాము దేవుడు ప్రతి చల్లని పూట ఏం చేసేవాళ్ళంట? కబుర్లు చెప్పుకుంటూ ఏదైనా తోట మొత్తం తిరిగినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆదామును కలగజేసిన ఉద్దేశం ఒక మంచిని లోకానికి దేవుడు అందించాలని. దేవుడు ఆదామును కలగజేసిన ఒక ఉద్దేశం ఒక మంచి మనిషిని దేవుడి లోకానికి అందించాలని. దేవుడు ఆదామును కలగజేసిన ఉద్దేశం పాపము లేని లోకాన్ని దేవుడు అందించాలని కోరుకున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆదాముకి అవ్వమ్మ తోడైందో, ఎప్పుడైతే సర్పము అవ్వమ్మ దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే సర్పము అవ్వమ్మను మోసం చేసిందో, ఏమైందో తెలుసా? చచ్చిన ఈగలు పడటం మొదలుపెట్టాయి. ఏం పడ్డం మొదలుపెట్టాయి? ఆదాము జీవితంలో చచ్చిన ఈగలు పడటం మొదలుపెట్టాయి. ఆ ఏదైనా తోటలో చచ్చిన ఈగలు పడటం మొదలుపెట్టాయి. అప్పటి వరకు సుందరవనంగా ఉన్న వనము, అప్పటి వరకు దేవునికి ఇష్టకరంగా ఉన్న వనము, ఎప్పుడైతే సర్పము ద్వారా అవ్వమ్మ మోసపుచ్చబడిందో, చచ్చిన ఈగల పడుట చేత ఆ సువాసన అంతా ఏమైపోయింది? దేవుడు కలుగజేసిన సువాసన అంతా చెడు వాసనగా మారిపోయింది. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదాముని పిలిచాడు. ఆదాము చేసిన తప్పుని ఒప్పుకోవడానికి యేసయ్య దగ్గరికి రాలేదు. యేసయ్య దగ్గరికి రాకుండా తప్పించుకుని తిరుగుతుంటే దేవుని కోపం వచ్చింది. నేను కలగజేసిన మనిషి, ఒక సువాసనిచ్చే మనిషిగా నేను చేయాలని ఆశపడ్డాను, ఒక సువాసాన్ని వెదజల్లే బిడ్డగా మార్చబడాలని నేను కోరుకున్నాను. ఈ 2వ వార్డు ప్రాంతంలో దేవుడు నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నిన్ను ఒక సువాసనగా దేవుడు మార్చాలని కోరుకున్నాడు. యవనిగడ్డ ప్రాంతంలో దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడో తెలుసా? మన ద్వారా అనేక మందికి సువాసన వెదజల్లే బిడ్డలుగా మార్చబడాలని దేవుడు కోరుకున్నాడు. అమ్మా, నీ ఎదుట దేవుడికున్న ప్రణాళిక, నీ ఎదుట దేవునికున్న ప్రణాళిక ఏంటో తెలుసా? అనేక మందికి దీవెన కారణంగా నువ్వు మార్చబడాలి. పరిచర్య పట్ల దేవునికున్న ప్రణాళిక ఏంటో తెలుసా? అనేక మందికి దీవెన కారణంగా మార్చబడాలి. కానీ ఒక్క మాట, చచ్చిన ఈగలకు నువ్వు అవకాశం ఇవ్వడం వలన, చచ్చిన కార్యాలకు నువ్వు అవకాశం ఇవ్వడం వలన నీలో నుండి రావాల్సిన సువాసన చెడు వాసనగా మారిపోతుంది. నీ కుటుంబంలో నుంచి రావాల్సిన సువాసన ఒక చెడు వాసనగా మారిపోతుంది. ఈ రాత్రికాలం దేవుడు మనతో హెచ్చరిస్తున్న మాట, ఒకవేళ చెడు చచ్చిన ఈగలు నీ జీవితంలో ఉండడం వలన నీ కుటుంబం పతన స్థితికి వెళ్ళిపోతుందేమో, ఆదాములాగా పతన స్థితికి నీ కుటుంబం దిగజారిపోతుందేమో పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి భక్తుడు అంటాడు, బుక్కవాని తైలములో చచ్చిన ఈగర పడుట చేత ఏమైపోయింది? తైలం మొత్తం చెడు వాసన వచ్చింది. కింద అంటాడు, కింద లైన్ చదువుదాం, కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను ఏమంటున్నాడు? అర్థమైంది మీకు మాట? కొంచెము బుద్ధిహీనత మనం దగ్గరికి రాణిస్తే మనకున్న ఘనత, మనకున్న జ్ఞానము మొత్తం ఏమైపోతాయంట? మొత్తము దిగజారిపోతాయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? సౌలు. ఆ వ్యక్తి పేరేంటి? సౌలు. సౌలు రాజు అవ్వాలని ఏ రోజు అనుకోలేదు. సౌలు భక్తుడు ఈరోజు నేను రాజు అవుతాను, ఈరోజు నేను ఒక రాజ పదవిలోనికి నేను వెళ్తానని ఏ రోజు అనుకోలేదు. దేనికోసం వచ్చాడు?
తన తండ్రి పోగొట్టుకున్న గాడిదలు వెతకటానికి వస్తే దేవుడి ప్రణాళిక సౌలు పట్ల ఉన్నది కాబట్టి, దేవుని యొక్క ఉద్దేశం సౌలు పట్ల ఉన్నది కాబట్టి సౌలును దేవుడు ఏం చేశాడో తెలుసా? తాను కోరుకోకపోయినా రాజ పదవిని దేవుడు అనుగ్రహించాడు. రాజు పదవిని దేవుడు అనుగ్రహించాడు కదా. మరి సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుడు కోరుకోకపోయినా సౌలు ఘనతనిచ్చాడు. సౌలు కోరుకోకపోయినా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సౌలు కోరుకోకపోయినా రాజు పదవినిచ్చాడు. కొంచెము బుద్ధిహీనత, కొంచెము లోకాశ, కొంచెము లోకాశ అనే తప్పు సౌలుని ఏం చేసిందో తెలుసా? రాజ పదవిలో నుండి కింద పడేసింది. ఎందుకేం చేశాడు? సేవకుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి జయించిరా, ఆ ప్రాంతంలో ఉన్న వేటిని కూడా నువ్వేం చేయొద్దు, ఏటిని కూడా నీ ప్రాంతానికి తీసుకురావద్దు, ఏటిని కూడా నువ్వు ముట్టడానికి వీల్లేదు, జస్ట్ నువ్వు వెళ్ళి యుద్ధం చేసి వచ్చాయంటే సౌలు ఏం చేశాడో తెలుసా? యుద్ధం చేసి జయించి ఆ ప్రాంతంలో ఉన్న మంచి వాటన్నిటినీ తెలియకుండా తెచ్చుకుని పెట్టుకుని సేవకుడు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా సౌలు, దేవుడు ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? యుద్ధానికి వెళ్ళాం, జయించాం, అక్కడ మంచి దూడలు ఉన్నాయని, బలిష్టమైన దూడలు ఉన్నాయని ఏం చేశాను? ఆయనకు బలివ్వాలని తెచ్చుకున్నానంటే సేవకుడు అంటాడు, దేవుడు చెప్పిన పని చేయకుండా మరొక పని నువ్వు చేసావు కాబట్టి దేవుడు నీ రాజ పదవిని దగ్గర నుంచి దూరం చేశాడు. ఒక మాట, సౌలు రాజ పదవిని కోల్పోవడానికి గల కారణం ఏంటి? సౌలు దేవుని రాజ్యం కోల్పోవడానికి గల కారణం ఏంటి? తనలో ఉన్న లోకాశ అనే చచ్చిన ఈగ, లోకాశ అనే చచ్చిన ఈగ. ప్రియమైన దైవ జనాంగమా, యేసయ్య మనతో మాట్లాడుతున్న మాట, ఒకవేళ మనలో కూడా లోకాశ అనే చచ్చిన ఈగల్లాంటి స్వభావం మనలో కూడా ఉందేమో. దేవుని సన్నిధికి వస్తూనే, దేవునికి ప్రార్థన చేస్తూనే, దేవునికి ఉపవాసం ఉండి మొరపెడుతూనే ఇంకా చచ్చిన ఈగల వంటి స్వభావాన్ని విడిచిపెట్టలేక ఉన్నావేమో. జాగ్రత్త, దేవుడు హెచ్చరిస్తున్నాడు. చచ్చిన ఈగలను ఆ తైలములో నుండి తీసివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెము బుద్ధిహీనత ఏం చేసిందంట? కలిగిన ఘనత అంతా తీసేసింది. కొంచెం అవిధేయత ఏం చేసింది? కలిగిన ఉన్నవన్నీ తుడుచుకు పెట్టేసింది. కొంచెం అవిధేయత ఏం చేసింది? దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా సౌలుని మరణాన్ని పాలుకు అప్పగించేసింది. కొంచెం అవిధేయత, కొంచెమే కదా, మనం కొన్నిసార్లు అనుకుంటాం, కొంచెమే కదండి, చిన్నదే కదండి, దీనివల్ల ఏమైంది, చిన్నదే కదా, చిన్న తప్పే కదా అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గుర్తు చేస్తాను, మన దేవుడు కోపించి చూనే కృప చూపించే దేవుడు. చిన్న తప్పే కదా నా దేవుడు ఏమనుకోడు అనుకుంటున్నావు, చిన్న తప్పే కదా నా దేవుడు అన్నీ తెలుసు కదా నా దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటున్నావు. కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న విధేయతలే ఇంపైన సువాసనగా మార్చబడవలసిన నీవు చెడు వాసన కొట్టే బిడ్డగాను లోకంలో కలిసిపోతావు. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, నా బ్రతుకు దినములు లెక్కింపచేయ్యా, ఇంకొక్క కొంచెం ఏళ్ళు నాకు ఆయుష్ పెంచయ్యా, నా బ్రతుకు మార్చుకుంటానయ్యా. యేసయ్యా నీ చేతికి లొంగిపోతాను, ఈ మిగిలిన శేష జీవితాన్నైనా విశేషముగా మార్చయ్యా. ఎలా మార్చాలి? నమ్మండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఎలా బ్రతికాం, ఇప్పటివరకు ఎలా జీవించాం పక్కన పెట్టండి. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసావు, తప్పు ఎవరైనా చేస్తారు, మానవులం కాబట్టి. కానీ చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి యేసయ్య పాదాల మీద పడితే కొత్త జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. బైబిల్ అంటుంది, నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, నూతన స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నా వాక్య భాగంలో ముందుకు వెళ్తున్నాను. చచ్చిన ఈగల పడుట చేత బుక్కవాని తైలం కంపు కొట్టింది. కొంచెము బుద్ధిహీనత సౌలుకు కలిగిన ఘనతను తీసివేసింది. కొంచెం అవిధేయత సౌలుకు కలిగిన రాజ్య పదవిని తీసేసింది. కొంచెం అవిశ్వాసం సౌలుని కుక్కచావు చచ్చేవాడుగా చివరికి ఎవ్వరూ లేని విధంగా అనాథగా సౌలు చావడానికి కారణమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ లోకాశ, అవిధేయత ఇలాంటి కార్యాలు ఏమైనా ఉంటే ఈ రాత్రికాలం దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నుండి నువ్వు తొలగించుకుంటే సువాసన కలిగిన పరిమళ తైలంగా దేవుడు మనల్ని మారుస్తాడు. రెండో మాట దగ్గరికి నేను వెళ్తున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? ఎవరు అనుకుంటారు?
ఎవరు అనుకుంటారు? ఇక నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఇందా నుంచి చచ్చిన ఈగలు అనుకుంటున్నాం కదా. ఈ చచ్చిన ఈగలు అంటే మొట్టమొదటిగా ఏం చెప్పాను? లోకాశ, అవిధేయత, అవిశ్వాసం, దేవుని మాటకి లోబడలేని తనం. రెండవదిగా ఈ చచ్చిన ఈగలు అనే అర్థం ఏంటంటే బుద్ధిహీనత. నీలో బుద్ధిహీనత ఎప్పుడైతే బయలుదేరుతుందో, నీలో ఎప్పుడైతే బుద్ధిహీనత బయలుదేరుతుందో వీడేమనుకుంటాడో తెలుసా? ఏమనుకుంటాడంట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుని చేయకూడని పనులు చేస్తారు. దేవుడు లేడు, దేవుడు నన్ను చూడట్లేదులే, దేవుడు మందిరంలోనే ఉంటాడు, దేవుడు నా ఇంట్లో ఉంటాడా ఏంటని కొన్నిసార్లు దేవుడు లేడనుకుని నువ్వు కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావేమో. జాగ్రత్త. ఈ రాత్రికాలం మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థనల సందర్భంగా దేవుడు కోరుకుంటుంది మారాలి. ఎవరు మారాలి? ఎవరు మారాలి? చెప్పరేమమ్మా, ఎవరు మారాలి? ఒకసారి నోరు విప్పి చెప్పండి. ఎవరు మారాలి? ఎవరు మారాలి? నేను మారాలి అనండి. ఎవరు మారాలి? నేను మారాలి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం చేయాలి? నా హృదయం మారాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం చేయాలి? నాలో ఉన్న అవిధేయతను నేను మార్చుకోవాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం పొందుకోవాలి? నాలో ఉన్న అవిశ్వాసాన్ని నేను పోగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనల ద్వారా ఏం సాధించాలి? దేవునికి ఇష్టడుగా నేను మార్చబడాలి. ఈ విధమైన కోరిక నీకుంటే సువాసన కలిగిన పరిమళ తైలముగా నా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. రెండవదిగా క్రైస్తవ బిడలమైన మన జీవితంలో నుండి బుద్ధిహీనత అనే చచ్చిన ఈగ నుండి పారవేయాలి. ఏం చేయాలి? బుద్ధిహీనత అనే చచ్చిన ఈగను మనలో నుండి తీసివేయాలి. ఎందుకు బుద్ధిహీనత తీసేయాలి తెలుసా? ఈ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. ఈ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే దేవునికి ప్రార్థన చేయకుండా చేస్తుంది. ఈ బుద్ధిహీనత ఏం చేస్తుందంటే దేవుని వాక్యాన్ని విప్పి చూడకుండా నీ కన్నులకి గుడ్డితనం కలగజేస్తుంది. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకు వెళ్తా. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక మంచి ధనవంతుని కుటుంబానికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళారు? ఒక మంచి ధనవంతుని కుటుంబానికి కుటుంబ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. సేవకురాలు కుటుంబ ప్రార్థనకు చేస్తే మరి ధనవంతుల కుటుంబం కదా. పాస్టర్ గారు రాగానే ఏం చేశారో తెలుసా? వెండి ప్లేట్లో వెండి గిన్నె పెట్టుకుని వెండి స్పూన్ వేసుకుని దాంట్లో పాయాసం వేసి దానిపైన నెయ్యి పోసి దేంట్లో పెట్టించారు? వెండి ప్లేట్లో. నేను చెప్పినట్టు చెప్పండి అమ్మా. వెండి ప్లేట్లో వెండి గిన్నెలో వెండి స్పూన్ వేసి నెయ్యేసి పాస్టర్ గారికి పాయాసం ఇచ్చారు. అబ్బా భలే రుచిగా ఉంది పాయాసం అని పాస్టర్ గారు మంచిగా పాయాసం తినేసి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇప్పుడు ఈ భార్య వెండి పాత్రలు చూసింది. భార్య ఎన్ని వెండి పాత్రలు ఇచ్చింది పాస్టర్ గారికి? 3 ఇచ్చింది. వెండి ప్లేటు, వెండి గిన్నె, వెండి స్పూను. ఇప్పుడు ఈ 3 వస్తువుల్లో వెండి స్పూన్ కనిపించట్లేదు. భర్తను పిలిచింది. నేను పాస్టర్ గారికి 3 ఇచ్చానయ్యా, వెండి స్పూన్ పోయిందయ్యా అంటే పాస్టర్ గారు తీసుకెళ్ళిపోయారేమో. వెండి ఇచ్చాం కదా, పాస్టర్ గారు జేబులో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడేమో స్పూన్ అని ఇల్లంతా ఎతికినా కనపడలా. ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయారు, ఈ స్పూను దొంగతనం చేసింది మా ఇంటికి వచ్చిన పాస్టర్ గారే. సరే అని మళ్ళా పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు. మరలా కొన్ని నెలలైన తర్వాత పాస్టర్ గారు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే కడుపులో పెట్టుకోలేక ఏం చేసిందో తెలుసా? రాగానే మహాతల్లి అడిగేసింది, అయ్యా పోయినసారి మా ఇంటికి వచ్చారు కదా, మా ఇంట్లో వెండి స్పూన్ కనిపించలేదు, మీరే తీశారు, ఆ వెండి స్పూన్ ఇచ్చేయండి అయ్యా అంటే పాస్టర్ గారు అన్నారంట, అమ్మా రోజు నువ్వు ప్రార్థన చేస్తావా? చేస్తానయ్యా, 3 పూట్ల ప్రార్థన చేస్తాను. రోజు బైబిల్ వాక్యం చదువుతావా? చదువుతానయ్యా, 3 పూట్ల చదువుతాను. సరే అమ్మ, ఒకసారి నీ బైబిల్ తీసుకురా అని బైబిల్ జిప్ ఓపెన్ చేయగానే బైబిల్ జిప్పులో నుంచి వెండి స్పూన్ కింద పడిందంట. ఇదమ్మా నువ్వు చేసే ప్రార్థన, ఇదమ్మా నువ్వు చదివే బైబిల్ అంటే బైబిల్ చదువుతుందా లేదా అని తెలుసుకోవడానికి పాస్టర్ గారు ఏం చేశాడు? ఆ వెండి స్పూన్ని అక్కడే ఉన్న బైబిల్లో పెట్టి జిప్పేసి వెళ్ళాడంట. ఈ మహాతల్లి ఏం చేసిందో తెలుసా? అప్పటి వరకు ఏ జిప్ అయితే పాస్టర్ గారు వేసారో ఆ జిప్పు తీసుంటే స్పూన్ దొరికేది. గమనించండి, బుద్ధిహీనత ఏం చేస్తుందో తెలుసా? దేవుడు లేడులే, ఒక్కరోజు చదవకపోతే ఏమైంది, ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఏమైంది, అయినా మనం ఒక్కలమే ఉన్నామా ప్రపంచంలో? ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారంటే దేవుడు మనల్ని ఒక్కరినే చూస్తాడా రోజు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు?
ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, దేవుడు నన్ను ఒక్కడే చూస్తాడా? నేను ఒక్కడిని చేసే పనులే దేవుడు చూస్తాడంటే ప్రపంచం మొత్తం యేసయ్య చూస్తున్నాడు. ఆయన ఎలాంటి దేవుడో తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని వాగ్దానము చేసిన ఏకైక దేవుడు మనం ఆరాధించే దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? చూడుము, నా అరచేతులు మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను, ఒకని కన్న తల్లి నిన్ను మరచినేమో కానీ నేను నిన్ను. ప్రతి వ్యక్తిని కూడా తన అరచేతులు పెట్టుకున్న దేవుడు. బుద్ధిహీనత ఏం చేస్తుందో తెలుసా? దేవునికి నీకు ఉన్న సాంగత్యాన్ని దూరం చేస్తుంది. ఈ బుద్ధిహీనత అనే చచ్చిన ఏగ ఏం చేస్తుందో తెలుసా? నీకు దేవునికి ఉన్న ప్రార్థన జీవితాన్ని దూరం చేస్తుంది. నీకు దేవునికి ఉన్న లేఖనాన్ని ధ్యానించే సమయాన్ని దూరం చేస్తుంది. ఇది దూరం చేయడం వలన చెడు వాసన ఇచ్చే పరిమళ తైలంగా నువ్వు మారిపోతున్నావు. సువాసన ఇవ్వవలసిన నీవు, సువాసన పంచవలసిన నీవు దుర్వాసన పంచే వ్యక్తిగా మారిపోతున్నావు. ఆత్మీయ జీవితంలో దుర్వాసన పంచే వ్యక్తిగా మారిపోతున్నావు. ఎందుకు? నీలో బయలుదేరిన బుద్ధిహీనత. కొంచెము బుద్ధిహీనత దేవుడు లేనడే విధంగా నిన్ను మార్చేస్తుంది. జాగ్రత్త. మొట్టమొదటిగా లోకాశలు, అవిధేయత, అవిశ్వాసం అనే చచ్చిన ఈగలు మనలో నుండి ఏం చేయాలి? తీసేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో ఆ ఈగను ఏం చేయాలి? తీసేయాలి. రెండవదిగా బుద్ధిహీనత అనే చచ్చిన ఈగను ఏం చేయాలి? చెప్పాలి. బుద్ధిహీనత అనే చచ్చిన ఈగను ఏం చేయాలి? తీసేయాలి. మూడవదిగా కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం చూడండి. బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 17వ వచనం. బుద్ధిహీనులు దుష్ట ప్రవక్తన చేతను తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు. హల్లెలూయా. మూడవదిగా ఏ చచ్చిన ఈగ మనలో నుండి తీసేయాలో తెలుసా? దుష్ట ప్రవక్తన. ఏ చచ్చిన ఈగ తీసేయాలి? దుష్ట ప్రవక్తన అనే చచ్చిన ఈగ మనం తీసేయాలి. దుష్ట ప్రవక్తన అంటే మంచి ప్రవక్తన కాదు. ఇక్కడ భక్తుడు ఏమంటాడో తెలుసా? బుద్ధిహీనులంట తమ దుష్ట ప్రవక్తన చేత తమకు బాధలు ఏం చేస్తున్నారంట? ఇప్పుడు చెప్పండి, మనకు బాధలు రావడానికి గల కారణం ఎవరు? చెప్పండి. మనం అప్పులు పాలైపోవడానికి గల కారణం ఎవరు? మనమే అనొద్దమ్మా, నేనే అనండి. అప్పులు బాధలు పాలైపోవడానికి గల కారణం ఎవరు? సమస్యలు కొని తెచ్చుకోవడానికి గల కారణం ఎవరు? మరి నేనే అని తెలిసినప్పుడు ఏ రోజైనా దేవుడి దగ్గరికి వచ్చయ్యా, ఈ సమస్య రావడానికి గల కారణం నేనేసయ్యా, నేనే అన్నావు కదా. ఏ రోజైనా దేవుడి పాదాల దగ్గరికి వచ్చయ్యా, ఈరోజు ఈ గొడవ రావడానికి గల కారణం నేనేనయ్యా, ఈ బాధ రావడానికి గల కారణం నేనేనయ్యా అని ఏ రోజైనా యేసయ్య పాదాలు పట్టుకుని పశ్చాత్తాపము, క్షమాపణ పొందుకున్న జ్ఞాపకం నీకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చచ్చిన ఈగను మనలో నుండి తీసేయాలి. ఏ చచ్చిన ఈగ? దుష్ట ప్రవక్తన అనే చచ్చిన ఈగ మనలో నుండి తీసేయాలి. దుష్ట ప్రవక్తన అంటే దేవునికి అయిష్టమైన మనం జీవించే ఏ జీవితమైనా కూడా దుష్ట ప్రవక్తనతో సంబంధమే. దేవునికి ఇష్టం లేకుండా మనం బ్రతికే ఏ బ్రతుకైనా దుష్ట ప్రవక్తనతో సంబంధమే. దేవునికి పనికొచ్చే బిడ్డగా నువ్వు జీవించలేకపోతున్నావా? దేవుడికి ఉపయోగపడే బిడ్డగా నువ్వు జీవించలేకపోతున్నావా? జాగ్రత్త. దుష్ట ప్రవక్తనలోకి వెళ్ళిపోతున్నావు. దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావా? జాగ్రత్త. దుష్ట ప్రవక్తనలోకి వెళ్ళిపోతున్నావు. దేవుని మాటలంటే నీకు పడట్లేదా? దేవుని వాక్యం అంటే నీకు పడట్లేదా? ఒకప్పుడు గంటలు వాక్యాన్ని ధ్యానించేవాడివి, ఒకప్పుడు గంటలు దేవుడికి ప్రార్థన చేసేవాడివి. ఈరోజు ఏమైపోయిందా ప్రార్థనా జీవితం? ఈరోజు ఏమైపోయిందా వాక్యపు జీవితం? దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్ట ప్రవక్తన అనే చచ్చిన ఈగను మనలో నుండి తీసి పారవేయాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. తీసి పారేయడం మాత్రమే కాదు, తీసి దాన్ని చంపేయాలి. ఏం చేయాలి? ఒకవేళ పారేస్తే మరలా అదే ఈగ నీ ఇంట్లోనికి రావచ్చు. ఒకవేళ నీ దుష్ట ప్రవక్తనను పారేస్తే మరలా అదే దుష్ట ప్రవర్తన మరలా నీ ఇంట్లోనికి రావచ్చు. దేవుడు కోరుకుంటుంది దానిని సమూల నాశనం చేయాలి. సమూల నాశనము చేస్తే దేవుడు సృష్టించిన విధంగా నీవు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కట్టుకోగలవు. చూడండి, ఇంకొక మాట చూడండి బైబిల్ గ్రంథంలో నుండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. అందరు తీసారా బైబిల్? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి
ఆటగానున్నది వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట. ఇప్పుడు చెప్పండి, బుద్ధిహీనుడు ఏం చేస్తూ ఉంటాడంట? దుష్ట ప్రవర్తన చేయడం వాడికి ఏంటంట ఆట. ఈరోజు పిల్లలకు కూడా ఏది ఆటగా మారిపోతుంది? లోక స్నేహమే ఆటగా మారిపోతుంది. బైబిల్ ఏమంటుంది? లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అని భక్తుడు ప్రశ్నించాడు. ఈరోజు ఈ పిల్లలకి ఏది ఆటగా మారిపోతుంది? లోక స్నేహం ఆటగా మారిపోతుంది. మీరు గమనించారా? లోక స్నేహం ఆటగా మారిపోవడం వల్ల వాళ్ళు ఎలా మారిపోతున్నారు? కఠినులుగా మారిపోతున్నారు. చెడు పనులు వారికి ఆటగా మారడం వల్ల దేవుడి సన్నిధి అంటే ఇంట్రెస్ట్ పోతుంది. రాను ప్రార్థించడం అంటే ఇంట్రెస్ట్ పోతుంది. పాట పాడడం అంటే ఇంట్రెస్ట్ పోతుంది. మందిరానికి రావాలని ఇంట్రెస్ట్ పోతుంది. చెడు పనులు దుష్టునికి ఆటగా ఉంటే వివేకైన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? జ్ఞాన పరిశ్రమ చేస్తాడు. అంటే జ్ఞానం కోసం వెతుకులాడతాడు. నేను ఇంకా ఎలా ఆత్మీయ జీవితంలో ఎదగాలి, నేను ఇంకా ఎలా పాటలు నేర్చుకోవాలి, నేను ఇంకా ఎలా ప్రార్థన నేర్చుకోవాలి, నేను ఇంకా ఎలా దేవుణ్ణి కనపరచాలి, నేను ఇంకా ఎలా దేవుణ్ణి మహింపరచాలని ఈ జ్ఞాన పరిశ్రమ నువ్వు చేసుకోగలిగితే నువ్వు దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తివి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దుష్ట ప్రవక్తన నుండి మనం ఏం చేయాలి? దూరంగా వెళ్ళిపోవాలి. ఒకవేళ మనలో దుష్ట ప్రవక్తన ఉంటే, ఒకవేళ మన కుటుంబంలో దుష్ట ప్రవక్తను ఏలుబడి చేస్తుంటే, ఈ ఉపవాస దినాల చివరి రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, చంపేయి. లోకాశ అనే ఈగ నీ జీవితంలో పడిందా? చంపేయి. అవిధేయత అనే ఈగ నీ జీవితంలోకి వచ్చిందా? చంపేయి. అవిశ్వాసం అనే ఈగ నీ జీవితంలోకి వచ్చిందా? చంపేయి. బుద్ధిహీనత అనే ఈగ ఒకవేళ నీ జీవితంలోకి ఎంటర్ అవుతుందేమో, చంపేయి. దుష్ట ప్రవక్తన అనే ఈగ ఈరోజు నీ జీవితంలోకి ఎంటర్ అవుతుందేమో, బిడ్లారా చంపేయండి. మొక్కగా ఉన్నప్పుడు దాన్ని తీసేయకపోతే అది పెరిగి ఏమైపోద్ది? మొక్కగా ఉన్నప్పుడే పీకేయకపోతే పెరిగి పెద్ద మానై నీ ఇంటి మీద కూలే దినాలు రాబోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎందుకు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ బుక్కావాని తైలములో చచ్చిన ఈగల పరుట చేత తైలమంతా కంపు కొట్టింది. కొంచెము బుద్ధిహీనత నీకు వచ్చిన ఘనత అంతా తీసేస్తాయమ్మా. ఒక్కసారి ఏదైనా తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. కష్టపడి నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, నేను కాదనట్లేదు. నీకున్న దాంట్లో నువ్వు చాలా కష్టపడి నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, కాదనట్లేదు. నీ బిడ్డల్ని కట్టుకున్నావు, కాదనట్లేదు. నీ భర్తని కట్టుకున్నావు, కాదనట్లేదు. దేవుడు అంటున్నాడు, కొంచెము బుద్ధిహీనత నువ్వు కట్టుకున్న పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చివేయబోతుంది. కొంచెము బుద్ధిహీనత నువ్వు కట్టుకున్న సామ్రాజ్యాన్ని కూల్చివేయబోతుంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ప్రజలందరూ కలిసి ఏం చేయాలనుకున్నారు? దేవునికి అంటే మందిరాన్ని కట్టాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? ఒక ఇల్లు కట్టాలి, ఆకాశం అంత ఎత్తి ఇల్లు కట్టాలి, మేమందరం ఇక్కడే ఉండాలని ఏం చేశారు? విర్రవీగారు. వారిలో ఉన్న చిన్న పొరపాటు ఆలోచన ఏం చేసిందో తెలుసా? దేవుని ఉగ్రత వచ్చి తారుమారు అయిపోయే విధంగా చెప్పింది. నా చేతులు జోడించి చెప్తున్నా, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి నీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి కట్టుకున్నావు, నీ భర్తను కట్టుకున్నావు, మార్చుకున్నావు. కొంచెము బుద్ధిహీనత నీకున్న ఘనతను తీసివేయకముందే బుద్ధిహీనత అనే చచ్చిన ఈగను చంపే, అవిధేయత అనే చచ్చిన ఈగను చంపే. బైబిల్ చెప్తుంది, కొంచెము బుద్ధిహీనత నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న భక్తిని, నీలో ఉన్న దేవుడంటే భయముని, నీలో ఉన్న దేవుడంటే విశ్వాసాన్ని, నీలో ఉంటే దేవుడంటే అపారమైన విశ్వాసాన్ని దూరం చేస్తుంది. తీసివేయగలిగితే రానున్న దినాల్లో పరిమళ వాసనగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. 4వ మాట దగ్గరికి నేను వెళ్తున్నాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవక్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్ష్యము, మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు. 4వదిగా ఎటువంటి చచ్చినేగిన మనలో నుండి తీసేయాలో తెలుసా?
మోసకృతమైన కార్యాలు ఏదైనా మనలో కానీ మన కుటుంబంలో కానీ ఉంటే ఆ చచ్చిన ఈగను తొలగించేయాలి. నాలుగవదిగా ఏం చేయాలి చెప్పండి? నాలుగవదిగా ఏం చేయాలి? మోసకృత్యమైన కార్యాలు ఏమైనా ఒకవేళ నీ జీవితంలో ఉంటే, అఫ్కోర్స్ మనలో ఎవరిలో ఉండవు, కానీ ఒకవేళ ఎవరినైనా మోసం చేసి సంపాదించే డబ్బు మన దగ్గర ఉందేమో, ఎవరినైనా మోసం చేసి చేయరాని పనులు చేస్తూ, దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ, మోసకృత్యమైన కార్యాలు చేస్తూ ఒకవేళ జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో, దేవుడు అంటున్నాడు ఆ చచ్చిన ఈగని రాత్రికాలంలో తీసే. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటి? పొట్టోడు. ఆ వ్యక్తి పేరేంటి? చెప్పాలమ్మా. పొట్టోడు అనగానే ఆ వ్యక్తి పేరేంటి? జక్కయ్య. జక్కయ్య ఏం చేశాడు? మేడి చెట్టు ఎక్కే ముందు జక్కయ్య ఏం చేసేవాడు? లోకంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ట్యాక్స్ కలెక్టర్. ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే 1000 రూపాయలు తీసుకునేవాడంట. ఎంత మహానుభావుడు కదా! 1000 రూపాయలు కట్టాల్సి వస్తే ఎంత తీసుకునేవాడు? 2000, 3000 తీసుకునేవాడు. అంతటి మహానుభావుడు జక్కయ్య. ఈ జక్కయ్యకి ఏమైనా ఆలోచన వచ్చిందో తెలుసా? ఒక్కసారి అసలు యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు అని వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి? యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు నేనే తేల్చుకోవాలి. ఏమనుకున్నాడు? అసలు యేసయ్య గొప్ప దేవుడా కాదా నేను నిరూపిస్తానని యేసయ్యని ఈరోజు ఎలాగైనా చూడాలని ఎక్కడెక్కాడు? పొట్టోడు కాబట్టి మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి దొంగచాటుగా యేసయ్య చేసే కార్యాలు చూస్తున్నాడు. దొంగచాటుగా చూస్తుంటే యేసయ్య చూపు ఎవరి మీద పడిందో తెలుసా? దొంగచాటుగా యేసయ్యను చూస్తున్న జక్కయ్య మీద యేసయ్య చూపు పడింది. ఎప్పుడైతే యేసయ్య చూపు పడిందో యేసయ్య జక్కయ్యతో అంటున్నాడు, ఇదిగో జక్కయ్య, త్వరగా చెట్టు మీద నుంచి దిగిరా. అయ్యో నన్ను యేసయ్య పిలుస్తున్నాడేంటి? నేనేదో యేసయ్యని చూడటానికి వస్తే నన్ను యేసయ్య పిలుస్తున్నాడని నేను భయపడినా వెంటనే యేసయ్య మాటకు లోబడి చెట్టు దిగి వచ్చాడా రాలేదా? వస్తే జక్కయ్య అంటున్నాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. బిడ్లారా, దేవుడు మన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు తెలుసయ్యా? నువ్వు నా ఇంట్లోనికి వస్తావా? నేను పాపాత్మునయ్యా, నాలో చచ్చిన ఈగలు చాలా ఉన్నాయ్యా, నా ఇంట్లో చచ్చిన ఈగలు చాలా ఉన్నాయ్యా, నేను పాపాత్మున్నయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి అర్హుడు కాదయ్యా అంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు యేసయ్య. ఎప్పుడైతే యేసయ్య ఇంటిలోనికి అడుగు పెట్టాడో జక్కయ్యలో ఉన్న చచ్చిన ఈగలన్నీ పటాపంచలైపోయాయి. ఎలా చెప్పగలరు చచ్చిన ఈగలన్నీ పోయాయని? అదే జక్కయ్య నోరు తెరిచి అంటున్నాడు, అయ్యా నాకు ఇప్పుడే రక్షణ ఇవ్వండి. ఇప్పుడే నేనేం చేస్తున్నా తెలుసా? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా, ఎవరి దగ్గర అయితే మోసముగా డబ్బు సంపాదించానో వారికి 2 డబ్బు నేను ఇచ్చేస్తానని దేవుడు పాదాల మీద పడి మోసకృత్యమైన కార్యాలు అనే చచ్చిన ఈగను జక్కయ్య తన ఇంట్లో నుంచి శాశ్వతంగా దూరం చేసుకున్నాడు. బిడ్లారా, జక్కయ్య చేసిన పనే గనక మనము చేస్తే, జక్కయ్య చేసిన పనే గనక ఈ రాత్రికాల సమయంలో మనము చేస్తే, జక్కయ్య ఇంటికి దేవుడిచ్చిన రక్షణ, జక్కయ్య ఇంటికి దేవుడిచ్చిన విమోచన, జక్కయ్య ఇంటికి దేవుడిచ్చిన ఆనందం, జక్కయ్య ఇంటికి దేవుడిచ్చిన సంతోషం ఈ రాత్రి మనందరి గృహాలకి దేవుడు దయచేయనుగాక. ఇది ఇవ్వాలంటే ఏం చేయాలి? మోసకృత్యమైన కార్యాలు అనే చచ్చిన ఈగను ఏం చేయాలి? చంపేయాలి. తీసివేయాలనొద్దమ్మా, చంపేయాలి. ఏం చేయాలి? తీసివేస్తే మరలా అదే ఈగని ఇంట్లోనికి రావచ్చు. కొన్నిసార్లు జరిగిద్దా లేదా? ఇప్పుడే ఈగను తోలేను అనుకుంటావు, వెంటనే ఇటు నుంచి ఈ చెవులోకి వచ్చిందా రాలేదా? తోలేస్తే మరలా రావచ్చు, చంపేస్తే మరలా రావడానికి వీల్లేదు. హల్లెలూయా. నీలో మొలుస్తున్న ప్రతి దుష్కార్యమును యేసు నామములో చంపే బిడ్డలుగా మనం మార్చబడుదుముగాక. నేను ముందుకు వెళ్తున్నాను సందేశంలో. ఇక్కడ సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? 17:25. ఒకసారి బైబిల్ తీయండి. 17:25. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన కనిన దానికి అట్టివాడు బాధ కలగ చేయను. బిడ్లారా, బుద్ధిహీనునిగా ఉంటే నీ తల్లిదండ్రులకి దుఃఖం పంచే బిడ్డగా నువ్వు మారిపోతావు. తల్లిదండ్రి అనగా యేసు ప్రభు వారు మన తల్లిదండ్రి కదా. నీలో ఉన్న బుద్ధిహీనత చూసి యేసయ్య బాధపడుతున్నాడమ్మా. నీలో ఉన్న భక్తిహీనత చూసి యేసయ్య బాధపడుతున్నాడు. ఒకప్పుడు ఎలా ప్రార్థించేదానివి,
ఒకప్పుడు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నీ వాక్యపు జీవితం ఎలా ఉంది? ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? గమనించండి. దేవుడు కోరుకుంటున్నది లోకాశ, అవిధేయత, అవిశ్వాసం అనే చచ్చినేగలు ఏం చేయాలి? మనలో నుండి చంపేయాలి. రెండవదిగా బుద్ధిహీనత అనే చచ్చినేగను మనలో నుండి చంపేయాలి. మూడవదిగా దుష్ట ప్రవక్తన అనే చచ్చినేగ మనలో నుండి తీసివేయాలి, చంపేయాలి. నాలుగవదిగా మోసకృత్యమైన కార్యాలు నీలో నాలో ఉన్నాయేమో వాటిని ఏం చేయాలి? సమూలంగా చంపేయాలి. తండ్రికి దుఃఖము కలిగించకుండా, నిన్ను కని నీ కోసం రక్తము కాచి, నీ కోసం సిలువలో మేకలు కొట్టించుకుని, నీ కోసం తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకుని, తన అమూల్యమైన రక్తాన్ని కార్చిన యేసయ్యకు దుఃఖం పుట్టించకుండా, ఆయన గాయాలలో వేలు పెట్టి రేపే బిడ్డగా నువ్వు ఉండకుండా, ఆయన శరీరము ఆయన రక్తములో పాలు పంచుకొనబోతున్న మనము దేవునికి సంతోషకారణంగా మార్చబడాలి. దావీదు ఎలా మార్చబడ్డాడు? దావీదు వలన దేవుడి నామానికి అవమానం కలిగిందా? ఎక్కడైనా కలిగిందా? ఎక్కడ దేవుడి నామానికి అవమానం కలగలేదండి. అబ్రహాము వలన దేవుడి నామానికి అవమానం కలిగిందా? ఎక్కడ కలగలేదండి. బిడ్లారా, మనం కూడా అలా బ్రతకాలండి. బ్రతికితే యేసయ్య కొరకు ఎలా బ్రతకాలో తెలుసా? నీ ద్వారా యేసయ్య నామము అవమానపరచబడకూడదు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, అయ్యా ఒకవేళ నా ద్వారా నీ నామం అవమానపరచబడుతుంది అని తెలిసిన ఒక్క క్షణం ముందే మా ప్రాణం తీసుకో యేసయ్యా. ఒక క్రైస్తవుడు ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? నీ వ్యక్తిగత జీవితము ద్వారా దేవుడి నామము అవమానపరచబడుతుంది అని నువ్వు అనుకుంటావు చూడు, ఒక్క క్షణం ముందే నా ప్రాణం తీసుకో. ఈ విధంగా దేవుడి కొరకు నువ్వు బ్రతికితే నీ వలన ఏ అవమానము రాకుండా దేవుడు చూసుకుంటాడు. వచ్చిన ప్రతి అవమానాలు దేవుడే తొలగిస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడలేదా? దానియేలు దేవుని కొరకు నిలబడలేదా? సింహాల బోన్లో వేస్తున్నారు, సోవాట్ వేసుకోండి. అగ్నిగుండంలో వేస్తున్నారు, సోవాట్. నువ్వు అగ్నిగుండంలో వేసినా, సింహాల బోనులో వేసినా, పులుల బోనులో వేసినా, చిరుత పులుల బోనులో వేసినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నేను ఆరాధించే దేవుడు నాతో ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనతో ఉన్నాడు. రాజా, ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నీ ప్రతిమకు మేము మొక్కం. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా నా దేవుడే గొప్పోడు, ఆయన నామం అవమానపరచబడకూడదు. బిడ్డలారా, ఒకవేళ దేవుడు మనకు అవమానపరిచే కార్యం ఏదైనా నీ జీవితంలో ఉందేమో, దేవుడు మనకి అవమానం కలిగించే కార్యం ఏదైనా నీ కుటుంబంలో చచ్చిన ఈగలాగా మొలకెత్తుతుందేమో, ఈరోజు దాన్ని పూర్తిగా చంపే నా దేవుడు నిన్ను పరిమళ వాసనగా మార్చబోతున్నాడు. ఏ స్థలంలో అయితే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ స్థలంలో అయితే నీ కుటుంబాన్ని దూషించారో, ఏ స్థలంలో అయితే నేను చిన్న చూపు చూశారో, అదే స్థలంలో నా దేవుడు తల ఎత్తబోతున్నాడు. ఇదే స్థలంలో నిందలు వచ్చాయి, ఇదే స్థలంలో అవమానాలు వచ్చాయి, ఇదే స్థలంలో వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారో, వీళ్ళకి ఎవరున్నారు తోడనుకున్నారు. కానీ ఈరోజు వందల మంది జనాంగాన్ని దేవుడిచ్చాడు, మంచి దేవాలయాన్ని దేవుడిచ్చాడు. ఏ రోజు కూడా తక్కువ అంచనా వేయొద్దు. మనిషిని తక్కువ అంచనా వేయి, కానీ ఈ మనిషి వెనకాల ఉన్న దేవుడిని తక్కువ అంచనా వేయొద్దండి. దావీదు యుద్ధానికి వెళ్ళాడండి. ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్ళాడు? ఒక మాట చెప్పండి, ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్ళాడు? గొల్యాతు ఉన్నాడు, 6 అడుగుల కన్నా 7 అడుగులు ఉన్నాడు. పొట్టివాడైన దావీదు ఏ ధైర్యంతో యుద్ధానికి వెళ్ళాడు? యుద్ధం చేసేది నేను కాదు, నా వెనకాలన్న యెహోవాయే. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత యుద్ధము యెహోవాదే అని పాట పాడుకుంటూ వెళ్ళాడు. ఒక్క ఒడిస రాయితో దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక్క ఒడిస రాయితో శత్రువును జయించాడండి. క్రైస్తవుడు నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? చస్తే క్రీస్తు కొరకు, బ్రతికితే యేసయ్య సాక్షిగా బ్రతకాలి. మరొక్కసారి, నీ ద్వారా యేసయ్య నామానికి అవమానం వస్తుందని తెలిసిన మరుక్షణమే ప్రాణం తీసుకో యేసయ్య. ఈ విధంగా నువ్వు బ్రతకగలిగితే నీ ద్వారా దేవుడు ఏ అవిధేయమైన కార్యాలు బయటికి రానివ్వడు. ఏ అవమానపరిచే స్థితి అయినా కానీ దేవుడు నిన్నుకు తోడుగా ఉంటాడమ్మా. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. బిడ్డలారా, ఇటువంటి స్థితి మన జీవితంలో ఉంటే చచ్చిన ఈగను తొలగించేసుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడుతున్నాడు. చచ్చిన ఈగను ఏం చేయండి?
ఏం చేయండి? చంపేయి. ఏమిని చంపాలి? లోకాశని చంపాలి, అవిధేయత చంపాలి, అవిశ్వాసం చంపాలి, బుద్ధిహీనత చంపాలి, దుష్ట ప్రవక్తను చంపాలి, జక్కయ్యలాగా మోసకృత్యమైన కార్యాలు చంపాలి. దేవుణ్ణి మనకి అవమానపరిచే కార్యాలు, క్రియలు ఏదైనా ఉంటే వాటిని కూడా కంప్లీట్గా చంపేయాలి. నెక్స్ట్ మాట చూడండి, చివరి మాట, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము కలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి. చివరిగా గర్వం అనండి. మాట అంటే గర్వం అంటే ఏంటమ్మా? అబ్బా అసలు తెలియదు. మేము అమెరికా నుంచి వచ్చామండి. ఈ తెలుగులో గర్వం అంటే వాట్ డూ యూ మీన్ బై గర్వం? గర్వం అంటే ఏంటండి? మేము అమెరికా నుంచి వచ్చాము, అయ్యో మాకు గర్వం అంటే తెలియదు అన్నట్లు చూస్తున్నారు. గర్వం అంటే ఏంటి? ఒకసారి కాలర్ ఇలా ఎగరేస్తారు చూసారా? కాలర్ ఎగరేస్తారు చూసారా? గర్వం. 100 రూపాయలు సంపాదించగానే నాకేంటి? సేవకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, 3 పూట్లకు భోజనం ఉంటే డాబా ఎక్కి ఏం చేస్తాడంట? చూపించండి ఒకసారి, చూపించండి అమ్మ ఒకసారి, ఎలాగో చూపించండి ఒకసారి. 3 పూటలు తినడానికి తిండుంటే డాబా ఎక్కి ఏం చేస్తాడంట? తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప వల్ల కాదా? తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప వల్ల కాదా? తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆ రోజుల్లో గొప్పవాళ్ళు. ఆ రోజుల్లోనే బంగారం, ఆ రోజుల్లోనే సాంబ్రాణి, ఆ రోజుల్లోనే బోలము దేవునికే కానుకగా తెచ్చారు. ఇంతటి గొప్ప జ్ఞానులు ఏం చేశారో తెలుసా? పసివాడైన యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు. అంటే వారిలో ఉన్న గర్వాన్ని యేసయ్య దగ్గర వదిలిపెట్టేశారు. మేము మీకు సరెండర్ అయిపోతున్నామయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొల గర్వం, అసూయ బైబిల్లో రాయబడుతుంది. శరీరాశ, నేత్రాశ, చెవుపడ్డంబము, అసూయ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఒకవేళ ములుస్తున్నాయేమో, వాటిని చంపేయాలి. ఈ ఉపవాస ప్రార్థనలో చివరి దినాల్లో, చివరి గడియల్లో మనం ఉన్నాం. మరి 21 దినాలు మీరు ఏమని ప్రార్థన చేశారో నాకైతే తెలియదు, కానీ చివరి గడియలో మనం ఉన్నాం కదా. 20 రోజులు నువ్వు ప్రార్థన చేసావు, ఈరోజు కూడా ప్రార్థన చేసావు. నా మనవి, నీ ప్రార్థన ఉదయకాలం చెప్పాను, మనం చేసిన ప్రార్థన ఇంపైన సువాసన కలిగిన నైవేద్యము వలె ఎక్కడికి వెళ్ళాలి? ఒక్క మాట అడగనా? నీ ఇంట్లోనికి ఇంపైన సువాసన వస్తే అబ్బా అంటావా? చెడు వాసన వస్తే అబ్బా భలే వాసన వస్తుంది అనుకుంటావా? తెలిసిన మాట అడుగుతున్నాను. మంచిగా దమ్ బిర్యానీ వాసన వస్తే తలుపులు కిటికీలన్నీ మూసేస్తావా? ఏదో డ్రైనేజ్ స్మెల్లో, బ్యాడ్ స్మెల్లో వస్తే తలుపులు కిటికీలన్నీ ఓపెన్ చేసి అబ్బా భలే ఉందని పీల్చుకుంటావా? మనుషులమైన మనమే మంచి వాసన వస్తేనే తీసుకోగలం కదా. మరి దేవుడిని దగ్గర నుంచి కోరుకునేది ఒక సువాసన కలిగిన ప్రార్థనని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక సువాసన కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడిని దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికామో, ఇప్పటి వరకు నీ జీవితం ఎలా బ్రతికావో నాకు తెలీదు, ఎవరికి తెలీదు. కానీ నిన్ను కని పెంచిన నీ దేవుడికి తెలుసు. మరలా ఒక్కసారి గుర్తు చేసి నా సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత తైలం మొత్తము చెడిపోయింది. కాగా కొంచెము బుద్ధిహీనత కలిగిన ఘనతంతా ఏం చేసింది? ఘనతంతా తుడిచిపెట్టేసింది. చేతులు ఎత్తి చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటి వరకు లోకాశ అనే చచ్చిన ఈగ, అవిధేయత అనే చచ్చిన ఈగ, అవిశ్వాసం అనే చచ్చిన ఈగ, బుద్ధిహీనత అనే చచ్చిన ఈగ, దుష్ట ప్రవక్తన అనే చచ్చిన ఈగ, మోసకృతమైన కార్యాలు అనే చచ్చిన ఈగ, ఇంకా దేవునికి నామానికి అవమానపరిచే విధంగా బ్రతికే చచ్చిన ఈగ, దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ నీ బ్రతుకును కొనసాగించే చచ్చిన ఈగ, గర్వం అనే చచ్చిన ఈగ, అసూయ అనే చచ్చిన ఈగ, కుళ్ళు అనే చచ్చిన ఈగ ఏదైనా నీలో కానీ, ఏదైనా నీ కుటుంబంలో కానీ
మొలుస్తుంది, ప్రవేశిస్తుంది అని నీకు తెలిస్తే ఈరోజే దాన్ని చంపేయి. చచ్చిన ఈగను నువ్వు చంపితే పరిమళాన్ని దేవుడు పైకి తీసుకెళ్తాడు. చచ్చిన ఈగను నువ్వు చంపగలిగితే నీలో ఉండి దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడతావు. అప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన, ఏమంటాడు చెప్పండి, బలా మంచి దాసుడా, నా ఇల్లంతటిలో నమ్మకవడవయ్యా నువ్వు. నీ భక్తి నేను చూసా. కష్టకాలంలో నువ్వు ఏ విధంగా నన్ను వెంబడించావో నేను చూసా. శ్రమలు వచ్చినప్పుడు ఏ విధంగా నువ్వు ఉన్నావో నేను చూసా. నా కొరకు నమ్మకంగా నిలబడ్డావు కదా, నీ కొరకు నేను ఏదైనా చేయడానికి నీ వెనకాలే నిలబడతానని నా దేవుడు నీ జీవితాన్ని అంచెలంచెలుగా మార్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం బ్రతికితే, మనం దేవుని కోసం ఒక పరిమళాన్ని ఇచ్చే బిడ్డలుగా మార్చబడగలిగితే, మనం దేవుడి కోసం ఒక సువాసన వెదజల్లే బిడ్డలుగా మార్చబడితే, దేవుడు మన ద్వారా ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పటి వరకు కొన్ని కార్యాలు ఆగిపోయినాయి కదా, నువ్వేదో ప్రార్థన చేసావు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి జరగటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అనుకున్న కార్యం జరగటల్లా. బిడ్డలకు ఆరోగ్యం కావాలనుకుంటున్నావు, పొందుకోలేకపోతున్నావు. నీకు ఆరోగ్యం కావాలనుకుంటున్నావు, పొందుకోలేకపోతున్నావు. వివాహం కావాలనుకుంటున్నావు, పొందుకోలేకపోతున్నావు. లేదా ఏదో అప్పుల బాధల్లో ఉన్నావు, విడుదల పొందాలనుకుంటున్నావు, విడుదల పొందలేకపోతున్నావు. కారణం, ఏదో చచ్చిన ఈగ ఇంకా నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏదో దుష్ట ప్రవక్తన ఇంకా నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏదో బుద్ధిహీనత ఇంకా నిన్ను ఏలుబడి చేస్తుంది. ఏదో అవిధేయత ఇంకా నిన్ను ఏలుబడి చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చెప్పండి? మనలో ఉన్న చచ్చిన ఈగలు ఈరోజు ఏం చేయాలి? ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలతో పాటే మనలో మొలిచిన ఏ చచ్చిన ఈగైనా అన్నిటిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చంపేయాలి. చంపుతారా? ఉంచుకుంటారా? ఉంచుకుంటే మీ ఇష్టం. దేవుడు మీ ప్రార్థన ఆలకించడు, ఇంపైన సువాసనగా మార్చబడదు. చంపితే మహిమను చూస్తావు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ స్థలములో కార్చిన ప్రతి కన్నీరు నా దేవుడు చూచుచున్న దేవుడు. ప్రార్థనకు ప్రతిఫలం రావాలి అంటే దేవుని వైపు చూడండి, అవధేయమైన కార్యాలు విడిచిపెట్టండి. ఇంపైన సువాసన కలిగిన ప్రార్థన ఈ స్థలములో నుంచి ఎగైకుంటూ నా దేవుడు సన్నిధికి చేరునుగాక. ఈయన చిన్న మాటలో దేవుడు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన. ఒక్కసారి ఎవరికి వారు ఒకే ఒక 2 నిమిషాలు మోకరించు. వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారో వద్దు. ఎవరు నీ వైపు చూస్తున్నారో వద్దు. నీకు దేవునికి మాట్లాడే సమయం, నువ్వు దేవునితో మాట్లాడే సమయం. ఒక్కసారి యేసయ్యను అడుగు, ఒక్కసారి యేసయ్యను అడుగు, ఒక్కసారి యేసయ్యను హృదయం విప్పి అడుగు. అయ్యా, అవిధేయత అనే చచ్చిన కార్యము నాలో ఏలుబడి చేస్తుందేమో నాయన. అవిశ్వాసం అనే చచ్చిన ఈగలు నాలో ఏలుబడి చేస్తున్నాయేమో. లోకాశ అనే చచ్చిన ఈగలు మాలో ఏలుబడి చేస్తున్నాయేమో. గర్వం అనే చచ్చిన ఈగ మాలో ఏలుబడి చేస్తుందేమో. అయ్యా, బుద్ధిహీనత అనే చచ్చిన ఈగ మాలో ఏలుబడి చేస్తుందేమో. ఈరోజు మాతో మాట్లాడావు. కొంచెము బుద్ధిహీనత సంపాదించుకున్న ఘనతను దూరం చేసినట్లుగా, సౌలు చూపిన కొంచెం బుద్ధిహీనత, కొంచెం అవిధేయత రాజపదవిని దూరం చేసినట్లుగా, అయ్యా జక్కయిని యందు ప్రార్థనాపరుడిగా మార్చబడ్డాడు. అయ్యా, విశ్వాసాన్ని చూపాడయ్యా. తాను మోసకృతమైన కార్యాలు వదిలేశాడు కాబట్టే జక్కయి నీ కొరకు సాక్షిగా మార్చబడ్డాడు. యేసయ్యా, ఈ ఉపవాస ప్రార్థనల ముగింపు సందర్భంగా అయ్యా, నీ బలలో పాలు పంచుకొని పోతూ ఉండగా నాలో ఉన్న అవిధేయమైన కార్యాలు నేను విడిచిపెట్టేస్తాను. యేసయ్యా, నీ శరీరము నీ రక్త మాంసములను నేను చేయవేపుతూ ఉండగా నాలో ఉన్న అవిధేయమైన కార్యాలు విడిచిపెట్టేస్తాను. యేసయ్యా, ఎంతమంది బిడ్డలైతే ఆశపడుతున్నారో మీ చేయి పైకెత్తండి, ప్రార్థన చేసుకుందాం. మీ కుడి చేతుల పైకెత్తండి. నిజంగా ఒకవేళ చచ్చిన ఈగలు నీ ఇంట్లో ఉన్నాయేమో, ఈ రాత్రికాలం దేవుడు మాట్లాడాడు. వాటిని చంపేయాలి, వాటిని చంపేయాలి, 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 చంపేయాలి. తండ్రి, మీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా మంచి యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు అయ్యా. ఈ పెనియలు గాస్పల్ మినిస్ట్రీస్ ఎన్నో ప్రేమించి
2025 సంవత్సరంలో మరొక నవంబర్ మాసం 1వ తారీఖు నుండి ఈ 21వ తారీఖు వరకు నాయన ప్రతి పగలు ప్రతి రాత్రి ఈ స్థలంలో ఉపవాస ప్రార్థన జరగడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నువ్వు చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. మరి ఈరోజు చివరి దినం, 20 దినాలు మేము ప్రార్థన చేశాం. నీవు అంటున్నావు, ఆ రోజు లేవి యాజకులను పిలిచి నీవు అంటున్నావు, ఇదిగో యాజకులారా, మీరు చేసే నైవేద్యము నాకు ఎలా ఉండాలి అంటే ఒక ఇంపైన సువాసన కలిగిన నైవేద్యములాగా ఉండాలి అని మాట్లాడావయ్యా. మరి మేము 20 దినాలు చేసిన ప్రార్థన ఇంపైన సువాసనగా ఉన్నదా లేదా అని ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి నీకు స్తోత్రాలు. చచ్చిన ఈగ పడుట చేత ఏ విధంగా అయితే బుక్కావాణి తైలము చెడిపోయిందో, కొంచెము బుద్ధిహీనత ఏ విధంగా అయితే సౌలుకున్న ఘనతను తీసేసిందో, కొంచెము బుద్ధిహీనత ఏ విధంగా సౌలుని కుక్క చావు కారణమైందో నాయనా, మాలో ఏదైనా చచ్చిన ఈగ ఉందేమోనని ఈరోజు మాతో మాట్లాడావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మాలో ఉన్న ప్రతి చచ్చిన ఈగను చంపడానికి సహాయం చేయి నాయనా. మా వల్ల కాదయ్యా, మా వల్ల ఏది కాదయ్యా. భక్తుడు అంటాడయ్యా, నీవు మాతో రాని ఎడల మేమెంత సైన్యము తీసుకుని వెళ్ళినా వ్యర్థము నాయన. నీవు మాతో ఉంటే సైన్యం అక్కర్లేదు, దావీదులాగా ఒక్కళ్ళమే శత్రువును జయించగలమయ్యా. నీవు మాతో రండి నాయన. మాలో ఉన్న చచ్చినేగలను చంపడానికి సహాయము చే. చచ్చినీగలు చంపబడితే, చచ్చినీగలు తొలగించబడితే పరిమళాన్ని వెదజల్లే సువాసన కలిగిన తైలముగా మేము మార్చబడతామన్నావు. అటువంటి భాగ్యమును మా అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా. ఈ రాత్రికాలం ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో నీ వైపు చేతులెత్తి, అయ్యా మాలో మా కుటుంబంలో కొన్ని చచ్చినేగలు ఉన్నాయి, వాటన్నిటినీ చంపడానికి సహాయం చేయని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థించారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు జీవించే బిడ్డలుగా మార్చండి. నీ కొరకు అంతము వరకు నమ్మకంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ కొరకు అంతముగా జీవించే బిడ్డలుగా మా బిడ్డలందరినీ మీరు సిద్ధపరిచి ఈ రాత్రికాలం ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ విత్తబడిన నీ మాటలను దీవించి ఆశీర్వదించి, తప్పులుంటే ఏదైతే మమ్మల్ని క్షమించి మరలా మేమందరము కలిసి నీ నామాన్ని గణపరిచి నీ నామాన్ని ఆరాధించే వరకు నీ కృపా సమాధానము కనికరము నెమ్మది శాంతి ఆరోగ్యము సంతోషము మా అందరికీ తోడుగా ఉండ దయచేసి సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.